ప్రియులారా, త్రిత్వము తరువాత 11వ ఆదివారపు ఆరాధన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. అన్ని కాలంబోలనున్న యెహోవాని నిన్నాదరంబను కన్న తండ్రి, ఓ మా కన్న తండ్రి. వన్నెకెక్కిన మోక్ష వాసాలే సన్నోతు లున్నతమయ్యుండ మొన్నే నీకు నిన్ను ప్రకటన సేయ నిఖిలా లోకములను వన్నుగా చేసిన బలుడవీవే. ఉన్న లోకంబుల నుడుగాక కరుణాసం పన్నాతతో నేను ప్రభుడవీవే. అన్ని జీవుల నెరిగి ఆహారమే చూచు నున్న సర్వజ్ఞుడవు నీవే. ఎన్న సఖ్యముగాక ఉన్న లక్షణమూల సన్నోతించుటకునే చాలుదునా. పుట్టింపని వంచు పోషింపని వంచు కీర్తింపని వంచు కీర్తింతును. వట్టి పనికి మాలి నట్టి మానవులాచి పట్టి రక్షింప బాధ్యుండవంచు. దట్టమైన కృపను దరిచేర్చ నాకిచ్చి పటాయి నిలచియుండు ప్రభుడవంచు. గట్టడ చేగడ ముట్టుదను కనా పట్టు కొలది నిన్ను ప్రస్తుతింతు. కారుణ్యానిధి నీవు కఠినాత్ముడను నేను భూరిశుద్ధుడవేవు పాపినేను. సారా భాగ్యుడవీవు జగతిలో నాకన్న దారిద్రుడే లేడు తరచి చూడా. సారా సద్గుణమూల సంపన్నుడవు నీవు ఘోరా దుర్గుణ సంచారి నేను. ఏ రీతి స్తుతింతు ఏ రీతి సేవింతు నేరా మొన్నక ప్రోవ నెరనమ్మితి. అన్ని కాలంబులనున్న యెహోవాని నిన్నాదరంబను కన్న తండ్రి, ఓ మా కన్న తండ్రి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ఆమేన్. నీ వెలుగును నీ సత్యమును బయలుదేర చేయము, అవి నాకు త్రోవ చూపును. అవి నీ పరిశుద్ధ పర్వతమునకును నీ నివాస స్థలమునకును నన్ను తోడుకొని వచ్చును. అప్పుడు నేను దేవుని బలిపీఠమునద్దకు నాకు ఆనంద సంతోషములు కలుగు చేయు దేవుని యొద్దకు చేరదును. దేవా, నా దేవా, సితార వాయించుచు నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. ప్రభునందు ప్రియులారా, యథార్థ హృదయముతో మన తండ్రి అయిన దేవుని సమీపించి ఆయన ఎదుట మన పాపములను ఒప్పుకొని మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట క్షమాపణ దయచేయమని వేడుకుందాము. ప్రభువు నామము వలననే మనకు సహాయము కలుగుచున్నది. భూమి ఆకాశములను సృజించినవాడు ఆయనే. ప్రభువు సన్నిధిని నాయతి క్రమములు
నేనొప్పుకొందునను కొంటిని నీవు నా పాపదోషము పరిహరించేయున్నావు. మా సృష్టికర్తవు విమోచకుడవునైన సర్వశక్తి గల దేవా, దీనులము పాపులమగ మేము స్వాభావికముగా పాపులమనియు అపవిత్రులమనియు తలంపు వలన మాట వలన క్రియ వలన నీకు విరోధముగా పాపము చేసితమనియు నీ ఎదుట ఒప్పుకొనుచున్నాము. కావున మేము మా ప్రభు అయిన యేసుక్రీస్తు నిమిత్తమున నీ కృపను వెదకుచు వేడుకొనుచు మితిలేని కరికరము గల నీ యొద్దకు ఆశ్రయమునకే వచ్చుచున్నాము. మా కొరకు చనిపోటికి నీ జనతేక కుమారునిచ్చిన మిగిల కరుణ గల దేవా, మమ్మను కనికరించి ఆయన నిమిత్తమున మా సమస్త పాపములకు క్షమాపణ దయచేయము. మేము నీ కృప చేత నిత్య జీవం పొందినట్లు నిన్ను గూర్చియు నీ చిత్తమును గూర్చియు సరైన జ్ఞానమును నీ వాక్యమునకు తగిన విధేయతను మా యందు నీ పరిశుద్ధాత్మను వృద్ధి పొందించమని మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. మన పరలోకపు తండ్రియగు సర్వశక్తి గల దేవుడు మనను కనికరించి మన కొరకు చనిపోటుకే తన ఏక కుమారునిచ్చి ఆయన మూలమున మన పాపములన్నిటినీ క్షమించుచున్నాడు. ఆయన నామమందు విశ్వాసముంచు వారికి దేవుని కుమారులగుటకు అధికారం ఇచ్చుచు వారికి తన పరిశుద్ధాత్మను అనుగ్రహించును. నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షించబడును. ఓ ప్రభువా, ఈ రక్షణ మా అందరికీ దయచేయము. త్రిత్వము తరువాత 11వ ఆదివారము కొరకు ఏర్పాటు చేయబడిన ప్రారంభ గీతం. దేవుడు తన పరిశుద్ధ ఆలయమందున్నాడు. దేవుడు ఏకాంగులను సంసారులనుగా చేయవాడు. ఇశ్రాయేలు దేవుడే తన ప్రజలకు బల పరాక్రమములను అనుగ్రహించుచున్నాడు. దేవుడు లేచుగాక, ఆయన శత్రువులు చెదరిపోవుదురుగాక. ఆయనను ద్వేషించి వారు ఆయన సన్నిధి నుండి పారిపోవుదురుగాక. తండ్రికి కుమారునికి పరిశుద్ధాత్మకును ఆదియందు ఎప్పుడు ఎల్లప్పుడు యుగ యుగములందుండునట్లు మహిమ కలుగునుగాక. ఆమేన్. ప్రభువా మమ్మును కనికరింపుము. ప్రభువా మమ్మును కనికరింపుము. క్రీస్తు మమ్మును కనికరింపుము. క్రీస్తు మమ్మును కనికరింపుము. ప్రభువా మమ్మును కనికరింపుము. ప్రభువా మమ్మును కనికరింపుము. సర్వోన్నతమైన వానిలో దేవునికి మహిమా కలుగునుగాక. దేవునికి మహిమ కలుగునుగాక. కలుగునుగాక.
స్థలమునందున ఇలాకు సమాధానం నరుల కాయనాదాయ ప్రభువైన దేవా పరమరాజా సర్వ పరిపాల పరిపూర్ణ శక్తి గల పరమ జనకా నిన్ను మహిని స్తుతించుచు మరి పొగడుచున్నాము మహిమా పరచుచు ఆరాధించుచున్నాము నిన్ను మహిమాతిశయమును మదితలంచియు నీకు మహిని మా స్తుతి కృతజ్ఞతానిచుచున్నాము ఏకకుమారా యేసు ప్రభువా యెహోవా తనయ లోక పాపము మోయు ఏక దేవుని గొర్రె పిల్ల మమ్మును కనికరించుము చల్లగా లోక పాపములు మోసుకపోవు యేసు రక్షక వాసిక జనకుని కుడి వైపున కూర్చుండు యేసు మా ప్రార్థన నిలిచి కనికరించు పరిశుద్ధుడావు ప్రభుడవు నీవు ప్రభువైన క్రీస్తు పరిశుద్ధాత్మతో తండ్రి అయిన దేవుని యందు పరిపూర్ణ మహిమతో ప్రబలుచున్నావెప్పుడు ప్రభు మీతో నుండుగాక. ప్రార్థింతము. సర్వశక్తి గల నిత్యుడవైన దేవ, మేము ప్రార్థించుటకు సిద్ధమనస్కులముగా ఉండు అంతటి కంటే ఆలకించుటకు నీవు ఎల్లప్పుడూ ఎక్కువ సిద్ధముగా ఉన్నావు. మేము కోరు దానిని దానికన్నా పొందదగినటువంటి దానికన్నా ఎక్కువగా అనుగ్రహించువాడవై ఉన్నావు. వేటిని గూర్చి మా మనస్సాక్షి భయపడుచున్నదో వాటిని క్షమించి యేసుక్రీస్తు నీతి మధ్యవర్తత్వము ద్వారా తప్ప మరి దేనిని బట్టి అయినను మేము అడుగుటకు తెగింపలేని మంచి ఈవులు అనుగ్రహించుమని, నీ కరుణా సమృద్ధిని మా మీద కుమ్మరించుమని, నీతోనూ పరిశుద్ధాత్మతోనూ సదా ఏకదేవుడై యుగ యుగములు జీవించుచు పరిపాలించనుండు నీ కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచు ఉన్నాము. ఆమేన్. ప్రియులారా, త్రిత్వము తరువాత 11వ ఆదివారపు ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖన భాగాలు చదవగా విందాం. ప్రియులారా, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో రండి. త్రిత్వంలోని
11వ ఆదివారం కొరకు ఏర్పరచబడిన పాత నిబంధన వాక్య భాగము దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 15 నుంచి 18 వరకు ఉన్న వచనాలను చదువుకుందాము. ప్రభువా మా దేవా, నీవు నీ బాహుబలం వలన నీ జనమును ఐగుప్తులో నుండి రప్పించుట వలన ఇప్పటి వరకు నీ నామమునకు ఘనత తెచ్చుకొంటివి. మేమైతే పాపం చేసి చెడు నడతలు నడిచిన వారము. ప్రభువా, మా పాపములను బట్టియో మా పితరుల దోషమును బట్టియో యెరూషలేము నీ జనుల చుట్టూనున్న సకల ప్రజల ఎదుట నిందాస్పదమైనది. యెరూషలేము నీకు ప్రతిష్ఠితమైన పర్వతము. ఆ పట్టణం మీదకి వచ్చిన నీ కోపమును నీ రౌద్రమును తొలగనిమ్మని నీ నీతి కార్యములన్నిటిని బట్టి విజ్ఞాపనం చేసుకొనుచున్నాను. ఇప్పుడైతే మా దేవ, దీనిని బట్టి నీ దాసుడి చేయి ప్రార్థనలను విజ్ఞాపనలను ఆలకించి ప్రభు చిత్తానుసారముగా శిథిలమైపోయిన నీ పరిశుద్ధ స్థలం మీదకి నీ ముఖ ప్రకాశం రానిమ్ము. నీ గొప్ప కనికరములను బట్టియే మేము నిన్ను ప్రార్థించున్నాము, కానీ మా స్వనీతి కార్యములను బట్టి నీ సన్నిధి నిలవబడి ప్రార్థించుటలేదు. మా దేవ, చెవియొగ్గి ఆలకింపము. నీ కన్నులు తెరిచి నీ పేరు పెట్టబడిన ఈ పట్టణం మీదకి వచ్చిన నాశనమును, నీ పేరు పెట్టబడిన ఈ పట్టణమును దృష్టించి చూడుము. చదవని వాక్య భాగము దేవుడు మన వెనుకల్లో దీవించునుగాక. ఆమేన్. పరిశుద్ధుడవగు దేవా, పావన శక్తుడ దేవా, పావన మాచ్య దేవా, మమ్మును కనికరింపుము. ఈ దినం కొరకు ఏర్పాటు చేయబడిన పత్రిక వాక్య భాగము రోమా పత్రిక 8వ అధ్యాయము 33 నుంచి 39వ వచనము చదువుకుందాము. దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరము మోపువాడెవడు? నీతిమంతులుగా తీర్చువాడు దేవుడే. శిక్ష విధించువాడెవడు? చనిపోయిన క్రీస్తు యేసే. అంతేకాదు, మృతుల్లో నుండి లేచినవాడును దేవుని కుడిపార్శ్వమున ఉన్నవాడును మన కొరకు విజ్ఞాపనము కూడా చేయువాడును ఆయనే. క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపువాడెవడు? శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువైనను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనలను ఎడబాపునా? ఇందును గూర్చి రాయబడినదేమనగా, నిన్ను బట్టి దినమెల్లా మేము వధింపబడిన వారము, వధకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడిన వారము. అయినను మనలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము. మరణమైనను, జీవమైనను, దేవదూతలైనను, ప్రధానులైనను, ఉన్నవి అయినను, రాబోవున్నవి అయినను, అధికారులైనను, ఎత్తైనను, లోతైనను, సృష్టింపబడిన మరి ఏదైనాను మన ప్రభువైన క్రీస్తు యేసునందలి దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాపు నేరవని రూఢిగా నమ్ముచున్నాను. ఇంతటితో పత్రిక వాక్య భాగము ముగింపబడి ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి త్రిత్వంలోని 11వ ఆదివారం కొరకు ఏర్పరచబడిన సువార్త వాక్య భాగము లూకా సువార్త 7వ అధ్యాయము 36వ వచనం నుండి 50వ వచనం వరకు మనం చదువుకుందాము. ఓ ప్రభువా, నీకు మహిమ కలుగునుగాక. పరిసర్యలో ఒకడు తనతో కూడా భోజనం చేయవాలని ఆయనను అడిగాను. ఆయన ఆ పరిసయ్యుని ఇంటికి వెళ్ళి భోజన పంక్తిని కూర్చుండగా ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ యేసు పరిసయ్యుని ఇంట భోజనంకు కూర్చున్నాడని తెలుసుకొని ఒక బుడ్డీలో అత్తరి తీసుకుని వచ్చి వెనక తట్టు ఆయన పాదముల వద్ద నిలవబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి
ఆయన పాదములను ముద్దు పెట్టుకొని ఆ అత్తరు వాటికి పూసెను. ఆయనను పిలిచిన పరిసయుడు అది చూచి, ఈయన ప్రవక్త అయిన ఎడల తన్ను ముట్టుకొనిన ఈ స్త్రీ ఎవతియో ఎటువంటిదో ఎరిగి ఉండును, ఇది పాపాత్మురాలు అని తనలో తాను అనుకొనెను. అందుకు యేసు, సీమోను, నీతో ఒక మాట చెప్పవాలని ఉన్నానని అతనితో అనగా అతడు, బోధకుడా చెప్పుమనెను. అప్పుడు యేసు, అప్పు ఇచ్చు ఒకనికి 2 రుణస్థులుండిరి. వారిలో ఒకడు 500 దేనారములను మరి ఒకడు 50 దేనారములను అచ్చి ఉండిరి. ఆ అప్పు తీర్చుటకు వారి యొద్ద ఏమీ లేకపోయిన గనుక అతడు వారిద్దరినీ క్షమించెను. కాబట్టి వీరిలో ఎవడు అతనిని ఎక్కువగా ప్రేమించునో చెప్పుమని అడిగాను. అందుకు సీమోను, అతడు ఎవనికి ఎక్కువ క్షమించునో వాడే అని నాకు తోచుచున్నదని చెప్పగా ఆయన, నీవు సరిగా యోచించుతావని అతనితో చెప్పి ఆ స్త్రీ వైపు తిరిగి సీమోనుతో ఇట్లనెను, ఈ స్త్రీని చూచుచున్నావే, నేను నీ ఇంటిలోనికి రాగా నీవు నా పాదములకు నీళ్లు ఇయ్యలేదు, కానీ ఈమె తన కన్నీళ్లతో నా పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచెను. నీవు నన్ను ముద్దు పెట్టుకోలేదు, కానీ నేను లోపలికి వచ్చినప్పటి నుండి ఈమె నా పాదములు ముద్దు పెట్టుకునటం మానలేదు. నీవు నూనెతో నా తల అంటలేదు, కానీ ఈమె నా పాదములకు అత్తరు పూసెను. ఆమె విస్తారముగా ప్రేమించిన గనుక ఆమె యొక్క విస్తార పాపములు క్షమించబడినని నీతో చెప్పుచున్నాను. ఎవనికి కొంచెముగా క్షమింపబడునో వాడు కొంచెముగా ప్రేమించునని చెప్పి నీ పాపములు క్షమింపబడి ఉన్నవని అని ఆమెతో అనెను. అప్పుడు ఆయనతో కూడా భోజన పంక్తిని కూర్చుండిన వారు, పాపములు క్షమించుచున్న ఇతడెవడని తమలో తాము అనుకొనసాగిరి. అందుకాయన, నీ విశ్వాసం నిన్ను రక్షించను, సమాధానం గలదానవై వెళ్ళుమని ఆ స్త్రీతో చెప్పెను. చదవన్న వాక్య భాగము దేవుడు మన వెనుకలో దీవించునుగాక. ఆమేన్. ఓ క్రీస్తు నీకు స్తోత్రము కలుగునుగాక. ప్రియులారా, అందరము కలిసి అపోస్తుల విశ్వాస ప్రమాణాన్ని ఒప్పుకుందాం. భూమి ఆకాశములను సృజించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నమ్ముచున్నాను. ఆయన కుమారుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తు నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధ ఆత్మలను గర్భమున ధరింపబడి కన్యైన మరియకు పుట్టి పొంతి పిలాతు అధికారము క్రింద శ్రమపడి సిలువేయబడి చనిపోయి సమాధి చేయబడనని అదృశ్య లోకములోనికి దిగిననియు చనిపోయిన వారిలో నుండి 3వ దినమున లేచి పరలోకమునకెక్కి సర్వశక్తి గల తండ్రి దేవుని కుడి చేతి వైపున కూర్చుండి ఉన్నాడని సజీవులకును మృతులకును తీర్పు చేయటకు అక్కడ నుండి వచ్చిననియు నమ్ముచున్నాను. పరిశుద్ధ ఆత్మ నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంఘముకు పరిశుద్ధుల సహవాసమును పాపక్షమాపణయు శరీర పునరుద్ధానమును నిత్య జీవమును నమ్ముచున్నాను. ఆమేన్.
మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానము కలుగునుగాక. ఆమేన్. ప్రియులారా, ప్రభు పేరట మీకు శుభాలు. జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలకు యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున పండు ప్రిన్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా శుభాలు మేము తెలియజేస్తున్నాం. మీ కొరకు ప్రార్థన చేస్తా ఉన్నాం. దేవుడు మిమ్మలను దీవించునుగాక. మంచిదండి, క్షేమంగా ఉన్నారా? మరి త్రిత్వము తరువాత 11వ ఆదివారపు ఆరాధన కార్యక్రమం కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖనాలు చదవగా విన్నారు కదా. ఈవేళ వాక్యాంశము కొరకు పరిశుద్ధ గ్రంథాన్ని తెరచి లూకా సువార్త 7వ అధ్యాయము 37వ వచనాన్ని, లూకా సువార్త 7వ అధ్యాయం 37వ వచనాన్ని కలిసి చదువుకుందాం. ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ యేసు పరిచయుని ఇంట కూర్చున్నాడని తెలుసుకొని ఒక బుడ్డిలో అత్తరు తీసుకువచ్చి వెనుక తట్టు ఆయన పాదముల యొద్ద నిలవబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకుని ఆ అత్తరు వాటికి పూశాను. ప్రార్థన. త్రియేక దేవా, మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నాయనా, నీవిచ్చిన వాక్యము నాయనా చదివి ఉంటుండగా ఆశీర్వదించి దీవించు నాయన. ఆరాధిస్తూ ఉన్నటువంటి నాయన నీ బిడ్డలను, కుటుంబాలను దీవించు ప్రభు. నీ సేవకుని నిలవబెట్టారు, మరుగుపరచండి నాయనా. మీరే మాతో మాట్లాడుమని యేసు ప్రభు దివ్య నామమున వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని యొక్క కుటుంబమా, విశ్వాసులారా, పరిశుద్ధ గ్రంథములో వాక్యాన్ని ఈ భాగము ఎన్నో పర్యాయాలు మనం చదువుకున్నాం. చాలాసార్లు మనం ధ్యానం చేస్తూ ఉంటాం కదా. ఏమండి, ఒక పాపాత్మురాలైనటువంటి స్త్రీ యేసు ప్రభు పాదాలు కడిగిందండి అని చెప్పటం చాలా సులువే. కన్నీరు కార్చిందండి, పాదాలండి కురులతో తుడిచిందండి, ముద్దు పెట్టుకుందండి, అత్తరు పూసిందండి. ఇది ఏమైనా పెద్ద విశేషమా అని అనుకుంటున్నావేమో ఈ ఉదయ కాలములో ప్రియులారా. ఆమె చేసినటువంటి కార్యము త్యాగపూరితమైన కార్యము అని ఉదయకాలం నేను జ్ఞాపకం చేస్తా ఉన్నా. ఎవరు చేయలేనటువంటి ఒక గొప్ప కార్యాన్ని యేసయ్య కొరకు ఈ స్త్రీ అనగా పాపాత్మురాలు అని చెప్పబడుచున్నటువంటి స్త్రీ చేస్తూ ఉంటూ ఉన్నది. ఈ సమాజానికి ఒక చక్కటి మాదిరికరంగా నిలిచినది అనే మాట జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నా. ఈ పరిశుద్ధ వాక్యాన్ని ఈ ఉదయకాలపు ఆరాధనలో ప్రార్థనాపూర్వకంగా ధ్యానం చేస్తూ ఉంటున్నప్పుడు ఒక క్రొత్త టైటిల్ మనం పెట్టుకుంటున్నాం. ఓ క్రొత్త టైటిల్ ఇవ్వటానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను. వర్డ్స్లెస్ వర్షిప్. మరలా చెబుతున్నాను, వర్డ్స్లెస్ వర్షిప్. మాటలు లేని ఆరాధన, మూగ ఆరాధన, సైలెంట్ వర్షిప్. ఈ మూగ ఆరాధనలో, ఈ సైలెంట్ వర్షిప్లో స్త్రీ అనగా పాపాత్మురాలు. యేసు ప్రభు ఎక్కడ ఆయన దొరుకుతాడో వెతుకుతూ ఉన్నది, కనుగొన్నది. ఆయన పాదాలు ఆశ్రయించింది. ప్రభు ఎదుటికి రాలేక వణికిపోతూ వెనక తట్టు వచ్చింది. ఆమె కన్నీటి దారాలతో ప్రభు యొక్క పాదాలు కడిగింది. విలువైన అత్తరు రాసింది. ప్రియ దేవుని బిడలారా, యేసు పాదాలట ముద్దు పెట్టుకున్నది. హౌ వండర్ఫుల్ ఇట్ ఈస్. యేసుక్రీస్తు ప్రభువు కొరకు ఈ కార్యాలు
ఎప్పుడైనా చేశామా? ఎప్పుడైనా చేయటానికి ప్రయత్నం చేస్తున్నామా? ఆర్ వి ట్రై టు వర్షిప్ లైక్ దాట్? ఆ విధంగా ఆయన ఆరాధించాలని ఆశపడుతున్నామా? లేక ఆశ అలాగనా చేయగలిగితే వచ్చేది ఏమిటి అని ఒకవేళ ఆలోచనలో పడ్డావా? ఇట్స్ ఎ సాక్రిఫిషియల్ వర్షిప్, వర్డ్స్లెస్ వర్షిప్, మూగ వేదన, ఆత్మరోదన, కంటి నుండి మంటికి దారగా వర్షము లవలే వర్షింపచేస్తున్నది. హృదయం పరితపిస్తూ ఉన్నది. ఎంత గొప్ప ఆరాధన అండి! ఆరాధన అనగా చక్కటి ఇన్స్పైరింగ్ కీర్తనలు పాడుకుంటూ, వాయిద్యాలు వాయించుకుంటూ, ఏమండి పాటలు అయిపోయాయి, మాటలు దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటన చేస్తూ, ప్రార్థన చేస్తూ, ఈ విధంగా చేయటం ఇదేనా ఆరాధన అని ఒక చిన్న ప్రశ్న వేసుకుందాం. ఆఫ్ కోర్స్ ఇట్ మే బి వర్షిప్, ఇట్ ఈస్ ట్రూ. కానీ ఈ ఆరాధనలో మాటలు లేవు. ఈ మాటలు లేకుండా ఎక్కడ జరుగుతుంది అంటే తన హృదయం అనే కోవెలలో, ఆలయములో, మందిరములో సాక్షాత్తు దేవుని కుమారుడు క్రీస్తు ప్రభుని ఎదుటి ఉంచి ఆమె మనోవేదనతో పరితపిస్తూ, ఆత్మ రోధిస్తూ, మూగగా దేవుణ్ణి కొనియాడుతూ, తన పాపాలు ఒప్పుకుంటూ ఆమె ఆరాధన చేస్తూ ఉన్నది ప్రియ దేవుని బిడ్డల. కానీ ఈ యొక్క భాగములో 36వ వచనం నుండి చూస్తే సీమోను అనే పరిసయ్యుడు, ఆయనకిచ్చే టైటిల్ అతడు సీమోను అనే పరిసయ్యుడు గారి స్వనీతి పరుడైన సీమోను. అతని దృష్టిలో అనుకుంటాడు, ఐఎమ్ ఓన్లీ ద మ్యాన్ హూ ఈజ్ రైచియస్, నేను ఒక్కడినే నీతిమంతుడును. షీ ఈజ్ ఎ సిన్నర్, ఆమె పాపాత్మురాలు. హౌ హీ డేర్ టు టెల్ దీస్ వర్డ్స్? ఎంత ధైర్యం కలిగి ఉందండి! ఈజ్ దర్ ఎనీబడి రైచియస్ ఇన్ ద వరల్డ్? ఎవరైనా ఈ భూలోకంలో నీతిమంతుడు ఉన్నాడా? రోమపత్రిక అంటుంది నో అంటుంది ఒక మాట. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ పాపాత్మురాలు అనే స్త్రీ అట యేసుక్రీస్తు ప్రభు వెనుక తొట్టు రావటానికి కలిగినటువంటి కారణం, ఆరాధన చేయటానికి కారణాన్ని ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు, ఆరాధన అనగా పూజించుట, అర్పించుట, సమర్పించుట. ప్రియ దేవుని బిడ్డలారా, ఇంకా ఎన్నెన్నో నిగూఢమైన భావాలు ఉంటూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దినవృత్తాంతాలు 2వ గ్రంథము 29వ అధ్యాయము 30వ వచనాలు చూస్తూ ఉన్నప్పుడు తల వంచి ఆరాధించుట అనే మాటలు, ఆరాధనలో దేవుని సన్నిధిలో, దేవుని ఎదుట తల వంచి, ఇట్ ఇండికేట్స్ ఒబీడియన్స్. దేవుని ఎదుట విధేయత. లోకములో ఏ ఒక్కరైనప్పటికీ కూడా వారి అహంకారాన్ని, గర్వాన్ని, సమస్తాన్ని విడిచి తలలో వంచవలసినటువంటి అవసరత ఉంటూ ఉన్నది ప్రియులారా. 29వ అధ్యాయము 29వ వచనములో అంటుంది, వారు అర్పించడం ముగించిన తరువాత రాజును అతనితో ఉన్న వారందరూ తమ తమ తలలు వంచి, వారు రాజులు కావచ్చు, చక్రవర్తులు కావచ్చు, దేవుని ఎదుట ఆరాధించడానికి వచ్చిన వారట తలలు వంచాలి అనే మాట. యోహాను సువార్త 4వ అధ్యాయం 24వ వచనములో ఆయనను ఆరాధించేవారు, దేవునిని ఆరాధించేవారు,
ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. అపోస్తల కార్యాలు 8వ అధ్యాయం 27వ వచనములో అక్కడ నపుంసకుడట ఆరాధించటానికి యెరూషలేమునకు వచ్చాను. ఎంత దూరం అతడు రథము మీద ప్రయాణించి వచ్చాడండి. దేవుడు అంటే ఎంత భయము, దేవునిని ఆరాధించటం అంటే ఎంత ఇష్టము. హౌ మచ్ టైం విల్ స్పెండ్, ఎంత సమయాన్ని అక్కడ దేవుని కొరకు వెచ్చిస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆరాధించుట అనగా ఏదో పొడి మాటలు పాటలు కాదు. ఆత్మతో సత్యముతో తలలు వంచి విధేయత కలిగి నీ హృదయాన్ని అర్పించాలి, సమర్పించాలి. ఆ స్త్రీ అట యేసు ప్రభు వెనక తట్టు వచ్చి అనగా అక్కడ ఆలోచన చేయవలసిన ఒక ప్రాముఖ్యం అన్నమాట. యూదుల యొక్క సాంప్రదాయంలో వారి యొక్క విందు జరిగే ఏర్పాటు ఎలాగ ఉంటుందంటే, వారు కూర్చుండే బెంచ్ అట షార్ట్గా ఉంటుంది. ఎదురు వారు డైనింగ్ చేసే టేబుల్ కూర్చున్నటువంటి బెంచ్ కన్నా ఎత్తుగా హైట్గా ఉంటుంది. కాబట్టి కూర్చున్నటువంటి అతిథులు ఏం చేస్తారంటే వారి చేతిని టేబుల్ మీద ఆల్చుకుంటారట. వారు 2 కాళ్ళు ఏం చేస్తారంటే వారు కూర్చున్నటువంటి బెంచ్కి బ్యాక్ సైడ్కి వంచి పెడతారట. కాబట్టి ఆ స్త్రీ యేసు క్రీస్తు ప్రభు వెనక తట్టు వచ్చింది. ఎందుకంటే ఆయన పాదాలు ఆశ్రయించడానికి. ప్రియులారా, అవి ఏడుస్తూ ఉన్నది. ఏడ్పు ఎప్పుడో వస్తుంది. శరీరానికి గాయమైన ఒక్కొక్కసారి ఏడ్పు రాదు, దుఃఖము రాదు, వేదన కలగదు, కన్నీరు రాల్చం. హృదయానికి గాయము కలగాలి. దుఃఖపడు వారు ధన్యులు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉన్నది. హృదయం అంతా కూడా పరితాపము కలిగి ఉంటేనే కానీ కన్నులు వర్షించవు, మాటలు మోగబోతాయి, ఎక్కిళ్ళు వస్తాయి. ప్రియ దేవుని బిడ్డలారా, వెనుక తట్టు వచ్చిందట ఏడుస్తూ ఉంటూ ఉన్నది. ప్రియులారా, దుఃఖపడి వారు ధన్యులు అని దేవుని యొక్క వాక్యం. ప్రభు ఓదారుస్తాడు. అలాగనే మరి ఒక మాట, ఆమె కన్నీరు కార్చెను. కన్నీరు కొరకు హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 7వ వచనములో చూస్తే, శరీరధారి అయి ఉన్నటువంటి దినములలో మహారోదరముతోనూ కన్నీళ్లతోనూ తను మరణము నుండి రక్షింపగల వారికి ప్రార్థనలు యాచనలు సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయనను అంగీకరింపబడెను. ఆయనను అంగీకరించటానికి కలిగినటువంటి కారణం ఇక్కడ చెబుతూ ఉన్నారు, మహారోదనతో, కన్నీళ్లతో. కాబట్టి ఆరాధనలో తగ్గింపు, విధేయత, సమర్పణ, కన్నీళ్లు కార్చి, ఇవన్నీ చాలా ప్రాముఖ్యమైనవి. అందుకని కన్నీటి యొక్క ప్రాముఖ్యత మనం జ్ఞాపకం చేసుకుంటే, విజ్ఞాపనలో కన్నీరు కార్చటం అనేది, అలాగే ఆశీర్వదింపబడాలి కన్నీరు కార్చి. ఈ కన్నీరు ఆనందించినప్పుడు కన్నీరు వస్తూ ఉన్నది, శ్రమలలో కన్నీరు కలుగుతూ ఉన్నది. ప్రభు సమాధానపరిచినప్పుడు కన్నీరు మనం కారుస్తూ ఉంటాం. ఆనందంతో ఉన్నప్పుడు కన్నీరు కారుస్తాం, దాని బాష్ప బిందువులు అంటూ ఉంటాం. ప్రార్థన చేసేటప్పుడు కన్నీటి ప్రార్థన అవసరమై ఉన్నది. దైవ పరిచర్యలో చేసేటప్పుడు కలిగి శ్రమలలో కార్చే సేవకుల యొక్క కన్నీరు. ప్రియులారా, పశ్చాత్తాపము మనం కలిగినప్పుడు, ప్రార్థించినప్పుడు కన్నుల నుండి కన్నీరు ధారాపాతంగా కార్చబడిచి ఉంటున్నట్లుగా చూస్తూ ఉంటున్నాం. ఈ కన్నీటి కొరకు మరి ముఖ్యముగా 38వ అధ్యాయం యెషయా గ్రంథం 5వ వచనములో చూస్తూ ఉంటున్నప్పుడు, హిజ్కియా తన కలిగినటువంటి
వ్యాధి బాధలలో నువ్వు మరణమైపోతావని కబురు వచ్చినప్పుడట అతడు గోడ వైపు ముఖము తిప్పుకొని కన్నీరు కారుస్తూ ఉంటున్నప్పుడు నీవు కన్నీరు విడిచుట చూచి తిని నీ ప్రార్థన అంగీకరించి తిని తిరిగి నీకు 15 సంవత్సరాలు ఆయుష్నిచ్చానని ఆ కన్నీటికి జవాబు వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగే 56వ కీర్తన 8వ వచనములో చూస్తే నా కన్నీళ్లు నీ బుడ్డిలో ఉంచబడి ఉన్నవి, అవి నీ కవిలలో కనబడును కదా, అంటే నీ పుస్తకంలో కనిపిస్తాయి కదా. తిమోతి మొదటి పత్రిక 1వ అధ్యాయం 5వ వచనంలో కన్నీళ్లను తలంచుకొని నాకు సంపూర్ణ ఆనందము కలుగుచున్నది. కన్నీటిలో ఏముంటుందంటే ఆనందము కలుగుతూ ఉన్నది. నువ్వు కన్నీటితో ప్రార్థిస్తూ ఉంటున్నప్పుడు నువ్వు ఆశించినటువంటిది దేవుడు నీకు ఇస్తాడు. యోహాను సువార్త 11వ అధ్యాయం 35వ వచనములో యేసు ప్రభు కన్నీళ్లు విడిచాను లాజరు మరణము విషయములో. కన్నీరు శ్రమలలో వస్తుంది, ఆనందములో వస్తూ ఉన్నది, పశ్చాత్తాపడినప్పుడు వస్తూ ఉంటూ ఉన్నది, అపాయములో వస్తున్నది, అవమానములో వస్తున్నది. ఎవరైనా ఆప్తుల లోకయాత్ర ముగిస్తే కన్నీరు వస్తుంది. కానీ యేసుక్రీస్తు ప్రభు దేవుని కుమారుడు ఒక మానవ మాత్రుడు కొరకు కన్నీరు విడిచాను అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంటున్నది. ప్రియులారా, కన్నీటితో తుడిచినటువంటి ఆ స్త్రీ అట తను చేసిన మరి ఒక మంచి పని తన తల వెంట్రుకలతో తుడిచింది. ప్రతి స్త్రీకి కూడా తల వెంట్రుకలు చాలా అందము ఇస్తుంది. తమ యొక్క తల వెంట్రుకలను ప్రతి స్త్రీ ప్రేమిస్తూ ఉంటారు. యూదా సాంప్రదాయములో తలముడి విపుట అనేది ఒక కులటగా భావిస్తూ ఉంటారు. ఏమైనప్పటికీ నా ప్రభువు యొక్క విలువైన పాదాలు నేను తొడవాలి, నేను ప్రేమించే నాకు విలువైన నా కురులతోటే నా యేసయ్యకి తుడిచి నేను నా త్యాగాన్ని తెలియజేయాలి. దట్ ఈస్ ద సాక్రిఫిషియల్ లవ్. ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, మనం చాలా డిన్నర్స్కి వెళ్తూ ఉంటాం. ఒక్కొక్కసారి మంచి విలువైన కర్చీఫ్, వైట్ కర్చీఫ్స్ పట్టుకుని వెళ్తూ ఉంటాం. ఆ కర్చీఫ్స్ మన డిన్నర్ అయిన తర్వాత తీయటానికి ఇష్టపడం. ప్రక్క వాళ్ళ కర్చీఫ్తో తుడుచుకుని ఆ కర్చీఫ్ ఇస్తే అది ఇంకా విలువైన కర్చీఫ్ అయినా దానికి తొడవటానికి ప్రయత్నం చేస్తాం. కానీ ఈవేళ ఈ పాపాత్మురాలు అని స్త్రీ అని చెప్పబడినటువంటి ఈమె తను ప్రేమించే, తనకు విలువనిచ్చే విలువైన కురులు యేసు పాదాలు తుడవటానికి త్యాగం చేసినట్లుగా దైవవాక్యములో జ్ఞాపకము వస్తూ ఉంటున్నది. ప్రియులారా, ఈ తల వెంట్రుకలు పవిత్రతకు గుర్తుగా ఉన్నాయి. అది సంసోను విషయంలో జ్ఞాపకం చేసుకుంటే బలమునకు గుర్తుగా ఉన్నాయి, సౌందర్యానికి గుర్తుగా ఉన్నాయి, వయస్సునకు గుర్తు చేస్తున్నాయి, దైవ కాపుదలకు గుర్తుగా ఉంటూ ఉన్నాయి. ప్రియులారా, ఇక ఆ యొక్క స్త్రీ అట యేసు పాదములు ముద్దు పెట్టుకున్నది. ముద్దు అనేది పవిత్రమైనది, పరిశుద్ధమైనది. ఒక తల్లి బిడ్డను పెట్టుకునే పవిత్రమైన ముద్దు. ఒక గురువు తన శిష్యుని పెట్టుకునే ముద్దు అనే మాట. కానీ ఇస్కరియోతు యూదా వలె అప్పగించే ముద్దు మాత్రము కాకూడదు, కపటముతో కూడినటువంటి ముద్దు కాకూడదు ప్రియులారా. కాబట్టి పవిత్రమైనటువంటి ముద్దు అని రోమపత్రిక 16:16 చెప్పబడుతూ ఉన్నది. ఈ యొక్క ముద్దు సహోదరుల యొక్క ప్రేమకు కూడా గుర్తుగా ఉంటూ ఉన్నది. అలాగనే పాదములకట అత్తరు పూసిందట. యోహాను సువార్త 12వ అధ్యాయంలో బేత్ని మరియా కూడా అచ్చజట మాంసే అత్తరు సేరున్నర తీసుకుని
యేసు ప్రభు యొక్క పాదములకు పూసింది. ఆ యొక్క అత్తరు వాసన ఇల్లు అంతయు నిండింది అని వ్రాయబడింది. అత్తరు వాసన ఇల్లు అంతా నిండటం గొప్ప కాదు. నీవు ఒక అత్తరు బుడ్డి వంటి పవిత్రమైన కార్యాన్ని నువ్వు చేయగలిగితే, అత్తరు ఎలాగైతే సువాసన వెదజల్లిందో, నువ్వు చేసే ప్రతి మంచి కార్యము లోకములో ప్రభు కొరకు అది నలురీతులకు కూడా వ్యాపించాలి. అలాగునే ఈ పాపాత్మురాలైనటువంటి స్త్రీని జ్ఞాపకం చేసుకుంటే, ఆమెట ఆ యేసు ప్రభు పాదాలకు అత్తరు పూసింది. ఆ సువాసన ఇల్లంతా కూడా నిండింది. దీనికి గుర్తు ఏమిటి అంటే, లూకాసు సువార్తలోని 7వ అధ్యాయం 47వ వచనములో ఆమె విస్తారముగా ప్రేమించింది అనే మాటలు జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆమె యొక్క ఆరాధనలో భాగాలు మనం చూస్తూ ఉన్నప్పుడు ఇక్కడ ఏడ్స్తూ ఉన్నది, కన్నీళ్లు కారుస్తూ ఉన్నది, యేసు ప్రభు యొక్క పాదములు కడిగింది, ఆమె యొక్క కురులతో తుడిచింది, ఆయన పాదములు ముద్దు పెట్టుకున్నది, పాదములకు అత్తర పూసింది. కాబట్టి దిస్ ఈజ్ ద వర్డ్స్లెస్ వర్షిప్. మాటలు లేవు, కార్యాలే. ఆమె హృదయం బ్రద్దలు కొట్టబడింది, తెరవబడింది. నేను పాపిని అని పశ్చాత్తాపడింది. మౌనంగా రోధిస్తా ఉన్నది. ప్రియులారా, ఓదార్చేవారే లేరు, తన కన్నీరు తుడిచేవారే లేరు. కానీ తండ్రి అయినటువంటి ఆ కుమారుడైన క్రీస్తు ప్రభు తన ఆరాధన ఆయన అంగీకరించాడు. ప్రియులారా, 47వ వచనంలో అంటాడు, ఆమె బహుగా విస్తారముగా ప్రేమించింది కనుక విస్తార పాపములు క్షమించబడింది. ఆత్మ రోధిస్తూ, ఆత్మలో మూలుగుచు, కన్నీరు కారుస్తూ ఇంత గొప్ప కార్యము చేసి ఉంటుండగా ప్రభు అట ఆయన ప్రతిదీ కూడా ఆయన పరిశీలిస్తూ ఉంటున్నాడు. విస్తారముగా ప్రేమించింది కాబట్టి విస్తార పాపములు క్షమించబడ్డాయి. 50వ వచనములో ఆమె విశ్వాసముతో వచ్చి ప్రభు యొక్క పాదాలు ఆశ్రయించి ఆరాధించింది. ఆమె పాపములు, విస్తార పాపములు క్షమించబడి ఉన్నవి. ఆమె విశ్వాసము రక్షించింది. వీటన్నిటికీ కూడా దేవుడిచ్చే ప్రతిఫలం ఏంటంటే, నీ ఆరాధన లోకాన్ని ఆనందింపచేసేది కాదు, లోకాన్ని మెప్పించటానికి కాదు. ప్రభువును నీవు నిజంగా ఆరాధించి మైమరిపించగలిగితే మన పాపములు క్షమిస్తాడు. అంతేకాకుండా ఆయన అంటాడు, నువ్వు సమాధానము గల దానివైపోము. అంతవరకు లోకములో సమాధానము కుదువైపోయింది. ప్రియులారా, ఆ తరువాత మనము మరొక క్యారెక్టర్ కొరకు ఆలోచన చేస్తే, అసలు ఆవిడ ఎక్కడికి వచ్చింది, ఎక్కడి సంఘటన జరిగిందంటే, అక్కడ పరిచయుడు సీమోనియుట అక్కడ మంచి విందు ప్రభువుకి ఏర్పాటు చేశాడు. విందుకు చాలామంది విఐపీసీలు పిలుస్తూ ఉంటారు. చాలామంది ప్రక్కోడిని పిలిచి పెరుగన్నం కూడా పెట్టారు. మరి ఎందుకు ఎక్కడెక్కడి నుంచో పిలుచుకుని వచ్చి మంచి డిన్నర్స్ ఇస్తూ ఉంటారు, విందుని ఏర్పాటు చేస్తారు, లక్షలు ఖర్చు పెడతారంటే, ఫలానా గొప్ప వ్యక్తిని ఇంటికి తీసుకువచ్చాడు, ఒకటి వాళ్ళ ఇంటికి వచ్చాడు, వాళ్ళతో భోజనం చేశాడు, ఫలానా వ్యక్తి గొప్ప వ్యక్తికి విందు చేశాడు, ఆయన తింటాడు, వెళ్ళిపోతాడు. నీవు అదే విందుని ఇంటి పక్కన ఉన్నటువంటి ఆకలితో ఉన్నటువంటి బక్కవాడికి, బీదవాడికి ఒక ముద్ద పెడితే అతడు సంతోషపడతాడు, ప్రభు నిన్ను దీవిస్తాడనే మాటలు జ్ఞాపకం చేసుకో. ఇతడు పరిచయుడే సీమోను, కానీ ఇతని క్యారెక్టరిస్టిక్స్ని చూస్తూ ఉంటారు. స్వనీతి పరుడు, నేనే నీతిమంతుడాను. అందుకని యేసుక్రీస్తు ప్రభువుతో మాట్లాడుతూ ఉంటుండగా, ఈ పాపాత్ములైన స్త్రీ ఎవతయో ఈయనకు తెలియదా, ఈయనట నీతిమంతుడట, ఆవిడ పాపాత్మురాలంట. ఈయన డిక్లేర్ చేసేస్తా ఉన్నాడు. బట్ వాట్ ఈస్ హిస్ పొజిషన్?
అతనికి స్థితిగతులు ఏమిటి? ఆలోచన చేస్తూ ఉన్నాడా? ఏమండి, గురివింద పుస్తట చాలా అందంగా ఉంటాం, ఎదుటి దానినట క్రిటిసైజ్ చేస్తూ ఉంటుందట. కానీ దాని కింద ఉన్నటువంటి మచ్చ దానికి కనబడదు. దాన్ని దిద్దుకుంటారు ప్రయత్నం చేయదు. ఇది లోకోక్తి. కాబట్టి మనము మనలను దిద్దుకొని ఇతరులను దిద్దుకోవాలి. ప్రభు అంటాడు, నీ కంటిలో ఉన్నటువంటి దూలాన్ని తీసివేసి ఎదుటివారి కంటిలో నలుసును తీయటారు ప్రయత్నం చేయి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ స్త్రీ అయితే తన పాపములన్నీ కూడా ఒప్పుకొని కడిగి విడిచిపెట్టేసింది. కానీ ఇతడు దాచుకుంటూ ఉన్నాడు, పెంచుకుంటూ ఉన్నాడు. అందుకని ప్రభు తనకు చెప్పే మాటలు ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు యేసు ప్రభు, నేను నీ ఇంటిలోనికి వచ్చాను, నా కాళ్ళకు నీవు నీళ్ళు ఇచ్చావా? తను కన్నీళ్లతో నా పాదాలు కడిగింది, కురులతో తుడిచింది. నీవు నన్ను ముద్దు పెట్టుకోలేదు. ఆమె లోపలికి వచ్చినప్పుడు నుండి కూడా నా పాదములు ముద్దు పెట్టుకునడం మానలేదు. ఆ తూర్పు దేశపు ప్రాంతాల్లో ఉన్నటువంటి అలవాటు, ఎవరైనా గెస్ట్ అనేది వస్తే వారి మీద అత్తరు చల్లాలి. నువ్వు పిలిచావు, చేయలేదు కదా. అవును ప్రియులారా, ప్రభువుని ఏ విధంగా ఆరాధిస్తూ ఉన్నాం, ఏ విధంగా ఆయన పూజిస్తూ ఉన్నాం? లెట్ మీ థింక్ ఇట్. ఒకసారి ఆలోచన చేద్దాం. మాటలు లేవు, మాటలు రావు. మూగబోయిన మనస్సుతో ఆమె ఆరాధించి ప్రభువుని గెలుచుకుంది, సమాధానంతో పోయేది. కానీ విలువైనటువంటి ఆతిథ్యాన్ని ఇచ్చినటువంటి స్వనీతిపరుడైనటువంటి సిమోను, అతను పొందుకున్నది ఏమీ లేదు అనే మాట. ఒక్కొక్కసారి చాలా విలువైనదని మనం చేస్తూ ఉంటాం. దాన్ని ఎంత చేసినా నువ్వు దేవుని కొరకు కార్యము కాకపోతే మనం చేసే ప్రయత్నాలను కూడా వ్యర్థమే. 2వ వాక్య భాగము దానియేలు గ్రంథము 9వ అధ్యాయం 15వ వచనములో ఆరాధనలో విజ్ఞాపన. దానియేలు అక్కడ విజ్ఞాపన ప్రార్థన చేస్తూ ఆరాధిస్తూ ఉంటున్నాడు. ఇక్కడ 18వ వచనంలో మనం 9వ అధ్యాయం 18వ వచనంలో ఒక మాట, నీ గొప్ప కనికరమును బట్టి నిన్ను ప్రార్థించుచున్నాము, కానీ మా స్వనీతి కార్యములను బట్టి నీ సన్నిధిని మేము నిలవడి ప్రార్థించటలేదు. దేవునిని పిలిచి ఆతిథ్యం సిద్ధపరిచినటువంటి సీమోను స్వనీతిపరుడిగా ఉన్నాడు. ఇక్కడ దానియేలు గ్రంథములో వారి మీదకి వచ్చినటువంటి దేవుని యొక్క ఉగ్రతను బట్టి పశ్చాత్తాపముతో దానియేలు వారి పక్షంగా విజ్ఞాపన అక్కడ చేస్తూ అంటాడు, మా స్వనీతి కార్యములను బట్టి నీ సన్నిధిని నిలవబడి ప్రార్థించుటలేదు. కాబట్టి నువ్వు చెవియొగ్గు, ఆలకించు, ఈ పట్టణమును నువ్వు దృష్టించు. నువ్వు దేవుని సన్నిధిలో నీ హృదయాన్ని బ్రద్దలు కొట్టుకొని నీవు విజ్ఞాపనతో కూడినటువంటి ఆరాధన నువ్వు చేస్తే నీ వైపు దేవుడు చూస్తాడు. ముగింపుగా 3వ వాక్య భాగం రోమాపత్రిక 8వ అధ్యాయం. ఇక్కడ 33వ వచనములో, దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరం మోపువాడు ఎవడు? నీతిమంతులుగా తీర్చువాడు దేవుడే. ఆ గ్రంథములో మనం ఇక లూకాసు వార్తలో ఆయన నీతిమంతుడు, ఆవిడ పాపాత్మురాలని తీర్చాడు. నేను కాదు, తీర్పు తీర్చడానికి నేను యోగ్యుడను కాదు. దైవవాక్యం అంటుంది నీతిమంతులుగా తీర్చేవాడు దేవుడే. చివరిగా 8వ అధ్యాయం 35వ వచనంలో, క్రీస్తు యేసు ప్రేమ నుండి మనలను ఎడబాపువాడు ఎవడు? ఈ ఉదయకాలప ఆరాధనలో మూగ వేదనతో దైవ సన్నిధిలో విరిగి నలిగిన మనస్సుతో కన్నీరుతో నీ యొక్క గుండె బ్రద్దలు చేసుకొని ప్రభు సన్నిధిలో నువ్వు విజ్ఞాపనతో కూడినటువంటి ఆరాధన చేస్తే ప్రభు నిన్ను ప్రేమిస్తాడు, నీ పాపాలు క్షమిస్తాడు, లోకము ఇవ్వజాలని సమాధానాన్ని నీకు ఇస్తాడు. అలాగుండటానికి
దేవుడు తన పరిశుద్ధాత్మ కూడిన మనపై మెండుగా కుమరించను గాక. ఆమేన్. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు మీ హృదయాలకు తలుపులకు కావలి ఉండును గాక. ఆమేన్. దేవా నాయందు శుద్ధ హృదయము కలుగచేయుము, నాయంతరంగములో స్థిరమైన మనసును తనముగా పుట్టించుము, నీ సన్నిధానములో నుండి నన్ను త్రోసివేయకుము, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకుము, నిరక్షణానంద మరలా పుట్టించుము, సమాధి గల మనసు కలుగచేసి నన్ను దృఢపరచుము. ప్రియులారా, ముగింపు ప్రార్థన, ప్రభు ప్రార్థన ఆశీర్వాదంతో సెలవు తీసుకుందాం. ప్రార్థింతము. త్రియేక దేవ, మీకు స్తోత్రాలు. నీవిచ్చిన వాక్యమును తండ్రి ఆశీర్వదించి దీవించి నాయనా మా హృదయాల్లో పాలించినట్లు కృప చేయండి. నాయనా, వాక్య ధ్యానాల్లో ఉన్నటువంటి మేము వినిన వాక్యానుసారముగా మేము జీవించటానికి కృప చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలను ఆశీర్వదించండి, దీవించండి. ప్రభువా, ఇదిగో తండ్రి, ఇంటర్వ్యూస్లో ఉన్నటువంటి బిడ్డలకు దేవా వారి ప్రార్థన ఆలకించి వారికి జయము కలుగు చేయండి. అలాగే నీట్ ఎగ్జామ్ నాయనా, ఇదిగో తండ్రి, రాసిన బిడ్డలు, ఎంసెట్ రాసిన బిడ్డలు వారి యొక్క నా ప్రభువా, ఇదిగో తండ్రి, కౌన్సిలింగ్ కొరకు నా తండ్రి ప్రార్థన చేస్తాను. ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నటువంటి వారు నాయనా మంచి నా ప్రభా, ఇదిగో తండ్రి, ఉద్యోగాల్లో ప్రవేశించటానికి వారి ప్రయత్నాలు మరి సఫలం చేయమని ప్రార్థిస్తాను. నాయనా, టెట్ ఎగ్జామ్ కొరకు నాయనా సిద్ధపడుచున్నటువంటి బిడ్డలకు జయము కలుగుచ్చే. నాయనా, ఇదిగో డిఎస్సి కూడా అటెంప్ట్ చేయటానికి నాయనా బిడ్డలు సిద్ధపడుచున్నారు. ప్రభువా, ఆ యొక్క ఎగ్జామ్ కొరకు కూడా సిద్ధపడే బిడ్డలను కూడా దీవించమని ప్రార్థిస్తాను. అలాగే ప్రభువా, ఇదిగో చిన్న బిడ్డలు, వారి తల్లిదండ్రులు, యవనస్తులు నైనా ఈ వివాహ వ్యవస్థలో ప్రవేశించే నా తండ్రి నాయన నీ బిడ్డలు, అలాగే గర్భిణీ స్త్రీలు వారి సుఖప్రసవ కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాను. దేవా, ఈ వాతావరణ మార్పులో ఎటువంటి నాయన మరి ప్రభు అతివృష్టి అనావృష్టి కలుగక, ఎక్కడ ఎవరికి ఎటువంటి వరదల వలన కీడు ప్రమాదాలు సంభవించక దేవా సమస్తమును కూడా తమ స్వాధీనములో ఉంచుకోమని నీ సన్నిధిలో ప్రార్థనలు చేస్తూ ఉంటున్నా. స్వదేశ విదేశాల్లో ఉన్న వారి క్షేమం కొరకు, రక్షణ కొరకు నీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నా. ప్రభువా, శారీరక మానసిక బలహీనతలు అనారోగ్యములతో ఉన్న వారిని దర్శించిన వారిని స్వస్థపరిచి రక్షణలో నడిపించమని ప్రార్థన చేస్తూ దినాశీర్వాదాలతో నింపమని, పునరుద్ధారణ బలమును వారికి అనుగ్రహించమని దేవా, నీ సేవకుడు సేవకురాలు నలుగురు బిడ్డలు క్షేమము కొరకు
నాయనా ప్రతి దినము ప్రతి ఉదయకాలము నా తండ్రి నాయన మరి అందిస్తున్నటువంటి నాయన యొక్క సువార్త ప్రకటన సువార్త వ్యాపకం అనేక మందికి అందించబడుతూ అనేక కుటుంబాలు ఆశీర్వదించబడినట్లు పండు ఫ్రెండ్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ను ఆశీర్వదించాలి. మా ప్రభువును రక్షకుడైన యేసు ప్రభు దివ్య నామమున వేడుకొలుచున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధ పరచబడనుగాక, నీ రాజ్యం వచ్చనుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్టు భూమి అందు నెరవేరునుగాక. మా దిన ఆహారం నేడు మాకు దయచే, మా ఎడల అపరాధం చేసిన వారిని క్షమించున్న ప్రకారముల అపరాధము క్షమించము, శోధనలోనికి తేక కీడు నుండి తప్పించము. రాజ్యము శక్తియు మహిమ నిరంతరము నీవై ఉన్నవి, ఆమేన్. ప్రభు నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడుగాక. ప్రభు నీకు తన సన్నిధిని ప్రకాశింపచేసి నేను కరుణించుగాక. ప్రభు నీవు తన సన్నిధి కాంతి ఉదయింపచేసి నీకు సమాధానము కలుగు చేయునుగాక. ఆమేన్. 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 మేలాని యేసు దేవుని స్తుతించు సర్వ సృష్టియు, స్తుతించు మోక్ష సైన్యము. పితృపుత్ర శుద్ధ